నిషాకి చాలా కోపం వస్తుంది. ఇంకోసారి ఆ మాట అన్నా అంటే బాగోదు అని చెప్పి గట్టిగా నిలదీస్తుంటది. లేదా ఇక అదే సాక్ష్యం ఉంది అని చెప్పి చామంతి హర్షకి ఇస్తుంది. ఇంకా హర్ష తీసుకొని రిపోర్ట్స్ ఓపెన్ చేసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంకా నిషా మీద చాలా కోపం వస్తుంది. అలాగే రమాదేవి, రోజా, అరుణ్, ప్రేమ్ సహా ఇంకా ఎవరు ఏం మాట్లాడిపోతుంటారు. ఇంత మోసం చేస్తావా మమ్మల్ని, నువ్వు ప్రెగ్నెంట్ వే కదా అని చెప్పి చామంతి అంటే ఏదో అన్నావు కదా, ఇప్పుడు ఏమంటావు, ఇంకో సాక్ష్యాలు కూడా ఉన్నాయని చెప్పి హర్ష మాటలకి ఇంకా నిషా ఇంకా ఏం మాట్లాడిపోతుంది. ఇంకా నేను తొలిపించి అనుకుంటూ అవును నేను ప్రెగ్నెంట్ అని చెప్పి ఒప్పుకుంటుంది. ఒక్కసారిగా రమాదేవి, రోజా మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్ అవుతుంటారు. నిషా పేర్చి కూడా అర్థం కదా ఇంట్లో ఉంటుందని చెప్పి అనుకుంటూ భయపడి చూస్తూ ఉంటారు. ఈ పెళ్ళి అయిపోతుంది అనుకుని చూస్తూ ఆగిపోతూ ఉంటారు. అవును ఆయన తప్పేంటి, అవును ఆయన మెత్తడు పెళ్లి చేసుకోబోతున్నాం కదా, ఆయన నా కడుపులో బిడ్డ కూడా ప్రేమదే కదా, ఆయన తప్పేంటి, పెళ్లికి ముందే తప్పు చేశాము అన్నట్టు నిషాని మాటలకి ఒకసారి అందరూ ఆయమని చూస్తుంటారు. ఇది నిషాని తన కడుపుతో చెప్పి ఒప్పుందని చెప్పి అనుకుని చూస్తూ ఉంటారు. అవును ఆ రోజు బ్యాచిలర్ పార్టీ ఇచ్చినప్పుడు నేను ప్రేమ ఒకటే అని చెప్పేసి నిషాని మాటలకి చామంతి షాక్ అయిపోతుంది. అంటే ఆ రోజు నేను చూసి నిజమే కదా అని చెప్పి అనుకుంటూ చూస్తుంది. ప్రేమ్ ఆయమని చూస్తూ ఉంటాడు. ప్రేమ్ అసలు ఏం అర్థం కాదు, ఏంటి నిషా నా మీద నిలవేస్తుందని చెప్పి చూస్తూ ఉంటాడు. ఇంకా హర్ష, రమాదేవి, రోజా, అరుణ్ ఇంకా ప్రేమ్ మీద చాలా కోపం వస్తుంది. ఇంకా నిషా జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. ఇంకా చామంతి ఏం చేయాలో అర్థం కాదు, ఇంకా టెన్షన్ పడిపోతుంటుంది. అంటే ఆ రోజు ప్రేమ్ బాబు నిషాని ఎత్తుకొని రూమ్లోకి వెళ్ళడం నేను చూశాను కదా అని చెప్పి మొత్తం గుర్తించుకుంటూ ఉంటుంది.